కీర్తనలు 134వ కీర్తన మొదటి వచనం నుండి చదువుదాం. చాలా చిన్న కీర్తన అది, చదవండి. యెహోవా సేవకులారా, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచి ఉండువారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించండి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి. భూమి ఆకాశములు సృష్టించిన యెహోవా సియోను నుండి నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. చాలా చిన్న కీర్తన, 3 వచనాలే ఉన్నాయి ఇక్కడ. ఏంటండి దాంట్లో 3వ వచనం ఏంటంటే, భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. సియోను అంటే ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము ఒక పట్టణం. ఆ యెరూషలేం పట్టణంలో సియోన్ అనేది ఒక కొండ, ఒక ఉన్నత ప్రదేశం. బైబిల్లో మనం చదువుతాం. ఆ సియోనుపురమును స్వాధీనపరచుకోవడానికి కోసం దావీదు ఎంతో శ్రమపడ్డాడు, ఆశపడ్డాడు, కోరుకున్నాడు. కానీ అప్పటికే ఆ సియోన్ అనేది శత్రువుల చేతిలో, యెబూసీల చేతిలో ఉండేది. వారు అన్నారు, దావీదు ఒకవేళ నీవు ఇక్కడికి వస్తే ఇక్కడున్న కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు నేను కొట్టి తరిమేస్తారని బెదిరించడం కూడా జరిగింది. కానీ దావీదు పట్టు విడవకుండా పోరాడి గుమ్మం గుండా వెళ్ళడానికి అవకాశం లేదు కనుక ఆయన ఒక కాలువ, మురికి నీళ్లు ఆ పట్టణం నుండి, ఆ కోటల నుండి, ఆ కొండల నుండి మురికి కాలువ వెళ్ళే దారి ఉంది కదండి, ఆ దారి గుండా మరి వెళ్ళి శత్రులందరూ కూడా ఓడించి ఆ సియోనుపురం దావీదును స్వాధీనం అవడానికి, ఆ సియోనుపురమును దావీదు పురం అని పిలువబడ్డానికి మనం చూస్తాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, సియోను నేను కోరుకున్న స్థలం అంటాడు. ఆయన కోరుకున్నాడు, దేవుడు కోరుకున్న స్థలం, ఆయన నివసించే స్థలం. ఆ సియోని ప్రభు కోరుకున్నట్లు లేఖనాలు చూస్తున్నాం. వాక్యలో మనం గమనిస్తాం, సియోన్ల నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి సియోన్ నుండి నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. సియోన్ నుండి నా దేవుడు నిన్ను దీవించుగాక. సియోన్ నుండి దేవుడు నిన్ను బలపరచునుగాక. సియోన్ అంటే ఒక ఎత్తైన అనుభవం. ఎలాంటి అనుభవం అండి? ఒక ఎత్తైన అనుభవం, ఆ ఉన్నతమైన అనుభవం. ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని దావీదు ప్రార్థన చేసి, అది సియోను గురించి. ఒక ఎత్తైన అనుభవం. ఆత్మీయ జీవితంలో కూడా మనం ఒక ఎత్తైన, ఒక ఉన్నతమైన అనుభవానికి రావాలి. ఉన్నతమైన అనుభవానికి, అత్యున్నతమైన అనుభవానికి మనం రావాలి. మనం ఎదిగే కొద్దిగా, మన అభివృద్ధి పొందే కొద్దిగా, మనకు ఘనత కలిగే కొద్దిగా మనం అత్యున్నత స్థాయికి వెళ్ళాలి తప్ప దిగిజారిపోకూడదు. ఏంటండి? దిగిజారుడు మాటలు మాట్లాడడం ఏంటండి? భౌతికమైన మనుషులు లేకపోతే భూ సంబంధమైన మనుషులు మాట్లాడినట్లు మనం మాట్లాడకూడదు. భూ సంబంధమైన మనుషులాగా మనం ఆలోచించకూడదు. దైవజనుడు పౌలు గారు అంటారు, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాడిగా మాట్లాడాను, ఇప్పుడు చిన్నపిల్లవాడిలాగా యోచించాను, చిన్నపిల్లవాడిలాగా నేను మాట్లాడాను, ఇప్పుడు పెద్దవాడైన కనుక నేను పెద్దవాడిలాగా మాట్లాడతాను. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. కనుక ఈ ఆత్మీయతలు ఒక పెద్దరికం. కొందరికి వయసు పెరుగుతుంటుంది కానీ బుద్ధి పెరగదు. వయసు పెరుగుతుంటుంది కానీ బుద్ధి పెరగదండి. పిల్ల చేష్టలు, చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం ఆత్మీయ జీవితంలో ఒక పరిపక్వతను పొంది ఉన్నతంగా ఆలోచించాలి, ఉన్నతంగా థింక్ చేయాలి, ఉన్నతంగా యోచించాలి, ఉన్నతంగా మాట్లాడాలి. ఇదే సియోను అనుభవం. ఈ అనుభవానికి మనం వచ్చినప్పుడు ప్రభు అక్కడ మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తాగుబోతున్న దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, వాడు ఇంకా ఎక్కువ తాగుతాడు. ఏంటండి? వ్యభిచారంలో దేవుడు దీవించాడు అనుకోండి, వాడు ఇంకా అలాంటి నీచమైన పనులనే సాగిపోతాడు. దొంగని ఆశీర్వదించడానికి వాడు ఇంకా దొంగ పనులు చేస్తూ ఉంటాడు. కనుక దైవాశీర్వాదాన్ని మనం పొందాలంటే, దైవ ఆశీర్వాదాన్ని మన పాత్రలుగా మారాలంటే, ఓ అత్యున్నతమైన స్థాయికి మనం వెళ్ళాలనేది దేవుని ప్రణాళిక. అలా మీరు ఉన్నతంగా ఆలోచించిన నాడు ఆశీర్వాదం కోసం మీరు పరితపించాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదం, కృపాక్షేమాలు మీ వెంట వస్తుంది. చప్పట్లు కొడదాం అందరు గట్టి, బిగ్గరగా ఒక చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. సరే, ఈ సియోన్ల నుండి మనకు వచ్చే ఒక 2-3 ఆశీర్వాదాల గురించి చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను. సియోన్ల నుండి మనకు వచ్చే ఆశీర్వాదం, లేకపోతే సియోనుకు వచ్చిన తర్వాత మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో కీర్తనల గ్రంథం, కీర్తనలు 14వ కీర్తన 7వ వచనం. కీర్తనలు 14వ కీర్తన 7వ వచనం.
సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలో నుండి తన ప్రజల్ని రప్పించినప్పుడు యాకోబు హర్షిస్తాడు, ఇశ్రాయేలు సంతోషిస్తాడు. చూడండి, సియోను నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా. సియోన్లోకి వచ్చినప్పుడు అక్కడ దేవుడు మనకు రక్షణని ఇస్తాడు. సియోను అనుభవంలో ఎవరైతే ఉంటారో వారికి దేవుని యొక్క రక్షణ కలుగుతుంది. అది భౌతికమైన కాపుదల కావచ్చు, ఆత్మకు రక్షణ కావచ్చు, మన శరీరాన్ని కాపాడడం కావచ్చు, లేకపోతే మన ఆత్మకు దేవుడిచ్చే రక్షణ కావచ్చు. సియోను అనుభవానికి మనం వచ్చినప్పుడు అక్కడ దేవుడు మనకు రక్షణను కలుగు చేస్తాడు. బైబిల్లో దేవుడు కొందరు రక్షించినట్లు చూస్తాం. ఆ సందర్భం దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములోను మమ్మను తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మండుచున్న ఈ అగ్నిగుండం నుండి మమ్మను తప్పించి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. అగ్ని ఏడంతలుగా మండుతుంది. అగ్ని ఏడంతలుగా మండుతున్న సమయంలో చూడండి, వాళ్ళ విశ్వాసపు మాటలు, విశ్వాసపు పలుకు, అత్యున్నతమైన అతి శ్రేష్టమైన విశ్వాసాన్ని వాళ్ళు మనం చూస్తున్నాం. విశ్వాసం అనేది మనకు తెగింపునిస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. విశ్వాసం ద్వారా మనం సాహస కార్యాలు చేస్తాం. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. విశ్వాసి సాహసిస్తాడు, విశ్వాసి సాహసమైన కార్యాలు చేస్తాడు. ఆమె యోర్దాన్ నది పొంగుతుందండి. చాలా బలమైన ఆ ప్రవాహం. నేను మీకు గతంలో కూడా చెప్పాను, చాలా బలమైన ప్రవాహం. నాయకుడైన యెహోషువ యాజకులు పిలిచి అంటాడు, మందసాన్ని మోసిన యాజకులు వచ్చి మొట్టమొదటిగా ఆ యోర్దాన్ నదిలో వారి పాదములు మోపినప్పుడు, వారి అరికాళ్ళు ఎప్పుడైతే ఆ యోర్దాన్లో వాళ్ళు నిలుపుతారో అప్పుడు యోర్దాను ఏకరాశిగా నిలబడుతుంది. మందసాన్ని ఎంతమంది మోస్తారు చెప్పాలి. మందసాన్ని ఎంతమంది యాజకులు మోయాలి? 4 మోస్తారు. ముందు 2 యాజకులు, వెనకాల 2 యాజకులు మందసాన్ని మోస్తారు. వెనకాల లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మొట్టమొదటిగా ఆ యోర్దాన్ నదిలో పొంగుతున్న యోర్దాన్ నదిలో ప్రవహిస్తున్న యోర్దాన్ నదిలో మొట్టమొదటిగా ఎవరు కాళ్ళు మోపాలి చెప్పాలి? యాజకులు. ఎంతమంది యాజకులు? దాంట్లో మొట్టమొదటిగా ఏంటంటే ఆ 4లో ఎవరు మొట్టమొదటిగా నీళ్ళలో కాళ్ళు పెట్టాలి? ముందు 2 ఉంటారు, వెనక్కి 2 ఉంటారు. అర్థమైందండి? ఆ ముందు వాళ్ళు కాళ్ళు మోపినప్పుడు ప్రవాహానికి కొట్టుకెళ్ళిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ నాయకుని మాటకు లోబడి దేవుని మాటని విశ్వసించి ఆ ముందున్న 2 యాజకులు ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆలోచన లేదండి, ప్రాణానికి తెగించి చావైనా రేవైనా తప్పక మన అవతలకి వెళ్ళాలి, ప్రజల్ని అవతలకి నడిపించాలి. నాయకుడు ఒక మాట చెప్పాడు, ముందు వరుసలో మేము ఉన్నాం, ఆ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోవచ్చు, మన పాదాలు నీళ్లలో నిలబడుతుందో లేదు, లోతు ఎంత లోతుందో తెలీదు, అరికాళ్ళు మోపినప్పుడు ఏదైనా జరగవచ్చు. కానీ ఆ విశ్వాసం, దేవుని మీద వాళ్ళకున్న విశ్వాసం సాహస కార్యం చేసినట్లు చేసింది. మొట్టమొదటిగా ముందున్న 2 యాజకులు వాళ్ళ కాళ్ళు ఏంటండి ఆ యోర్దాన్ నదిలో ఉంచారు. వాక్యం సెలవిస్తుంది, యాజకుల అరికాళ్ళు ఆ నీళ్లకు తాకంగానే యోర్దాన్ నది వెనక్కి మళ్ళిందంటే. చెప్పండి కూడా మందులు గట్టిగా గట్టి 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 హల్లెలూయా. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు, శక్తిమంతుడు. ఆ విశ్వాసపు అత్యున్నతమైన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అగ్ని అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా విశ్వసిస్తారు. అగ్ని మండుతుంది, ప్రభు కోసం వాళ్ళు రోషంగా నిలబడుతున్నారు. మా దేవుడు తప్పించి రక్షిస్తాడని మేము నమ్ముచున్నాం. ప్రైజ్ ది లార్డ్. లేక పుట్టాడండి హన్నాకి ఒక కుమారుడు, లేక పుట్టాడు ఒక కుమారుడు. ఆ బాబు పుట్టిన తర్వాత చూడండి ఏ మాట అయితే ఇచ్చిందో మాట మార్చలా. ఆ నెక్స్ట్ మరి పిల్లలు కలగొచ్చు కలగకపోవచ్చు తెలియదు కదండి. పుట్టినాడు ఒకడే అంటే తీసుకొచ్చి దేవుని మందిలో అతి శ్రేష్టమైన విశ్వాసం అది.
అత్యున్నతమైన విశ్వాసం. తన కుమారుని దేవునికి అర్పించి వెళ్ళిపోయి సంవత్సరానికి ఒక్కసారి ఒక చొక్కాయిని కుట్టించుకొని, ఒక చిన్న షర్ట్ని కుట్టుకొని, ఒక చొక్కాయిని కుట్టుకొని తన కుమారుడి దగ్గరికి వస్తూ ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం చిన్న చొక్కాయి తీసుకొస్తే ఇంక తర్వాత వెంటనే ఆమెకి పిల్లలు కలగల. కానీ అత్యున్నతమైన విశ్వాసం. ప్రభుకు మాట ఇచ్చాం, ఆ మాటను చేయాలంతే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాంటి ఒక శ్రేష్టమైన విశ్వాసాన్ని ఈ ముగ్గురులో మనం చూస్తున్నాం. ఎవరు వీళ్ళు? షద్రకు, మెషకు, అబేద్నెగో. ప్రియులారా, వాళ్ళు ఏ దేశంలో ఉన్నారంటే బబులోను దేశంలో ఉన్నారు. ఏ దేశంలో ఉన్న వాళ్ళు? బబులోను దేశంలో వాళ్ళు బానిసలుగా తీసుకుని రాబడినట్లు మనం చూస్తున్నాం. బబులోన్ అనేది లోకానికి సాదృశ్యం. ఈ లోకపు యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. దానియేలు గ్రంథం. బబులోన్ అంటే లోకం. లోకం ఏం చేస్తుంది మన జీవితాల్లో? చూడండి, 1వ అధ్యాయం 4. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొంతమంది బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించే ఆహారము నుండి తాను పానము చేయి ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. మీరు చూడండి, లోకం తలలు పైకెత్తి వినండి. ఏంటండి దేవుని బిడ్డల మీద ఎలా ప్రభావం చూపుతుందంటే, ప్రియులరా, బబులోన్ దేశపు రాజు మరి ఇజ్రాయెల్ దేశం నుండి తీసుకురాబడ్డ ఏంటండి ఆ యవనస్తులు వాళ్ళకి ఏమేమి నేర్పాలని కోరుకున్నారంటే, ఒకటి వాళ్ళ భాష. ఏమి నేర్పాలండి? కల్దీవుల భాష. రెండవదిగా రాజు భుజించే ఆహారాన్ని వాళ్ళకి అందించాలి. మూడవదిగా వాళ్ళ పేర్లన్నీ మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ముందు వాళ్ళ భాషను గురించి పెద్ద గొడవలు జరుగుతున్నాయి. మీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి. ఏంటండి భాషల గురించి చాలా గొడవలు జరుగుతూ ఉంటుంది. ఏంటండి ఒకే భాష అన్ని చోట ఉండాలని, మీ భాష మేము ఎందుకు నేర్చుకోవాలని, ఇలా భాషను గురించి చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అవి మనం పక్కన పెడితే, ప్రియుల కల్దీల అనుభవం లేకపోతే బబులోన్ దేశం యొక్క అనుభవం ఏంటంటే, వాళ్ళ భాషను వీళ్ళు మాట్లాడాలి, వాళ్ళ భాషను వీళ్ళకి నేర్పాలి. దేవుని ప్రజలకు ఒక భాష ఉంటుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. మీరు ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు ఏమైనా మాట్లాడతారు? ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ప్రైజ్ లార్డ్ పూర్తి చేయండి, పూరించండి. ప్రైజ్ లార్డ్ అంటారా? ఏమంటారు? ప్రైజ్ లార్డ్ అక్క అనో, అన్నను, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనో, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని. ఏంటండి ఒక భాష, మంచి భాష. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. బ్రదర్ మరి వివాహం విషయంలో ఏమనుకుంటాడంటే, అన్న ప్రార్థన చేశానన్న దేవుని చిత్తం అయితే అలా జరిగేటట్లు. జాబ్ విషయం ఏంటి బ్రదర్ అంటే, ప్రార్థన చేశానన్న దేవుని చిత్తం అయితే దేవుడు. ట్రాన్స్ఫర్ విషయం ఏమైందంటే, ఏంటంటే ప్రార్థన చేస్తున్నానన్న దేవుని చిత్తం అయితే మమ్మల్ని దేవుడు అక్కడికి నడిపించేటట్టు. ఇది విశ్వాసులకు ఉండవలసిన భాష. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. కోసే ఏమే అర్థమైందండి? ఏంది ఇవి కాదు. ఏంటంటే ఒక మంచి భాష. కానీ లోకం తన భాషను మనకు నేర్పాలని, లోకం తన అనుభవాన్ని మనలో నింపాలని కోరుకుంటూ ఉంటుంది. కనుక దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన లోకంలో ఉన్నాము, లోకంలో ఉన్న లోకపు అనుభవం మనలోనికి రాకూడదు. దావీదు లేసన్ గారు చెప్తుంటారు, సముద్రం మీద ఓడ వెళుతూ ఉంటుంది. నీళ్ల మీద ఎంతసేపన ఓడ ప్రయాణం చేసినా ప్రమాదం లేదు కానండి, నీళ్ల మీద ఓడ ఉండాలి కానీ ఓడలోనికి నీళ్లు రాకూడదు. మీకు అర్థమైందండి? నీళ్ల మీద ఓడ ఎంత దూరమైన, దోణి కానీ పడవ కానీ ఎంత దూరం మనం వెళ్ళిన ఇబ్బంది లేదు. కానీ ఒక్కసారి ఆ సముద్రంలో ఉన్న నీళ్ళంతా పడవలోనికి కానీ ఓడలోనికి కానీ దోణిలోనికి వచ్చిందనుకోండి, ఓడ మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా ఏసన్ గారు అంటారు, బస్సులో ఎన్నిసారైనా పడు. బస్సులో సడన్ బ్రేక్ అయినప్పుడు ముందు పడతావా, వెనక పడతావా, పక్కనోడి మీద పడతావా, ఏంటండి బోర్లు పడతావా, ఎన్నిసార్లు పడు, మరలా లేచి కూర్చోవచ్చు. బస్సు కింద పడ్డావు అనుకోండి
ఇంకా మరలా లేవడానికి ఉండదు. మన లోకంలోనే ఉన్నాం, కానీ లోకపు అనుభవం మనకు రాకుండా, లోక మలినం మనకు రాకుండా, ఈ లోకపు భాష, అనవసరమైన భాష, దుర్భాషలు, బూతులు, పోకిరి చేష్టలు, పోకిరి మాటలు, ఇవన్నీ లోకంలో ఉన్నాయి. ఇవి మనలోనికి రాకుండా. కొంతమంది పేరెంట్స్ పిల్లల గురించి భయపడుతుంటారన్న, మంచి ఏరియాలో ఉంటే అక్కడ వాళ్ళు ఉన్న, కొన్నిసార్లు మన పిల్లలు కొన్ని ఏరియాలో ఉండి దుర్మార్గమైన దుర్భాషలు మాట్లాడుతుంటే వీళ్ళకి ఇది ఎక్కడి నుండి వచ్చిందని ఆశ్చర్యపోతారు. తెలియకుండా ఆడుకుంటూ వాళ్ళతో వెళితే ఎక్కడో నేర్చుకుని వచ్చుంటారు ఆ మాట. కాబట్టి నేను అంటానండి, దేవుని బిడ్డలుగా మనం ప్రత్యేకించబడిన వాళ్ళు, మనం ఏర్పరచబడిన వాళ్ళం, మన స్తుతి గోత్రములో పుట్టిన వాళ్ళం. మనల్ని ప్రభు లోకం నుండి, చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు మనల్ని పిలిచాడు కనుక, మరి లోకం ఎంతసేపటికి తన భాషను మనకు నేర్పాలని, ఆ భాష మనం నేర్చుకోవాలని ప్రోత్సహిస్తూనే ఉంటుందండి. లోకపు మాటలు మన నోట రాకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక విశ్వాసికి తగినట్లుగా నీవు మాట్లాడాలి, ఒక సేవకుడికి తగినట్లు నేను మాట్లాడాలి. నేను ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నేను దేవుని సేవకుడను. మీరు నలుగురిలో ఉన్న, 40 మందిలో ఉన్న, మీరు ఒంటరిగా ఉన్నా, నీవు దేవుని బిడ్డవి, దేవుని చేత ఏర్పరచబడిన వాడివి. నీ భాష బాగుండాలి, అది దేవుని భాష, అది విశ్వాసపు భాష మాట్లాడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. రెండోదిగా ప్రియులారా, రాజు భుజించే ఆహారాన్ని వీళ్ళకి ఇవ్వాలని కోరుకున్నారు. రాజు భుజించే ఆహారం అంటే అది రాజు బల్ల దగ్గర నుండి వస్తుంది. ఎవరు బల్ల దగ్గర నుండి వస్తుందండి? కానీ ఈ యవనస్తులు అన్నారు, అయ్యా మాకు ఆహారము వద్దు, మాకు రాజు బల్ల దగ్గర నుండి కాదు, దేవుని బల్ల దగ్గర నుండి వచ్చే ఆహారాన్ని మేము భుజించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనుషుల దగ్గర నుండి కాదు, దేవుని దగ్గర నుండి రావాలి మాకు ఆహారం. రాజు బల్ల దగ్గర నుండి వచ్చే ఆహారం మాకు వద్దు, మాకు మంచినీళ్ళు చాలు, ఆకుకూరలు చాలు. ఆ రాజు భుజించే రాజు దగ్గర నుండి మాకు ఆహారం వద్దంటే, బాబు మీరు తినకపోతే రాజుగారు నన్ను చంపేస్తాడు, మీ ముఖంలో కళ తగ్గితే నాకు ప్రమాదం జరుగుతుందంటే, మీరు 10 రోజులు పరీక్షించి చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని రోజులు పరీక్షించి చూడాలండి? దానియేలు గ్రంథంలో ఎన్నో పరీక్షలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో పరీక్షలు, విశ్వాసయాత్రలో మనకి ఎన్నో పరీక్షలు ఉంటాయండి. ఈ పరీక్షలన్నింటిలో సియోను నుండి దేవుడు మనకు రక్షణను ప్రసాదిస్తాడు. ఆఫ్టర్ 10 days, 10 రోజుల తర్వాత ఇతరుల్ని వాళ్ళని తేరి చూసినప్పుడు, రాజు బల్ల దగ్గర నుండి ఫుడ్ తెచ్చుకొని తిన్న వాళ్ళేమో నీరసంగా కనిపించారు, కానీ దేవుని బల్ల దగ్గర నుండి వచ్చిన ఆహారాన్ని భుజించిన వీళ్ళ ముఖం ఎంతో కళగా ఉందండి. వాళ్ళందరికన్నా 10 రెట్లు ఎంతో కళగా, మహిమగా వాళ్ళు కనిపించారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అండ్ ప్రియమైన వాళ్ళరా, మూడోదిగా వాళ్ళ పేర్లు మార్చేశారు. వాళ్ళు ఏం మార్చేశారండి? ఏంటి వాళ్ళ పేర్లు చెప్పండి? దానియేలు, బెల్తెషాజరు, నెక్స్ట్ హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజరియాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. చూడండి, ఇక్కడ అజరియా, అనన్య, మిషాయేల్ అనే 3 పేర్లు మనం వీళ్ళ ఒరిజినల్ పేరు అది. ఏమేమి చెప్పండి? అజరియా, అనన్య, మిషాయేలు. ప్రియులరా, అజరియా అంటే దేవుడే నా సహాయం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సహాయం చేయు దేవుడు. అనన్య అంటే కృపగల దేవుడు. కృపగల దేవా, దయగల రాజా. ఏంటంటే అజరియా అంటే సహాయం చేసే దేవుడు, అనన్య అంటే కృపగల దేవుడు, మిషాయేల్ అంటే మారని దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వాళ్ళందరి పేర్లలో దేవుడు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా, గట్టిగా హల్లెలూయా. కనుక వీళ్ళ అనుభవాలు ఏంటంటే, దేవునికి వీళ్ళు దూరం అయిపోవాలి. వీళ్ళ పేర్లలో ఏంటంటే దేవుని మహిమ ఉండకూడదు. అందుకొరకు షడ్రకు, మెషకు, అబేద్నెగో అని ఏదో వాళ్ళ పేర్లు పెట్టారు, కానీ వాళ్ళకి యూదులకున్న పేరు, ప్రతి వాళ్ళ పేర్లలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క దివ్యత్వం ఉంటుంది. అందుకొరకు వాళ్ళ పేర్లు మార్చేశారు. ప్రియులారా, లోకం అంతేనండి. దేవునికి మనల్ని దూరంగా చేయాలి, కృపకు మనల్ని దూరంగా చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ప్రియులారా, వాళ్ళు ఒప్పలేదు దానికి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. వాళ్ళ లోకం ద్వారా జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకోలేదండి, దేవుని ద్వారా వాళ్ళ జ్ఞానాన్ని నేర్చుకున్నారు. సో బైబిల్లో మనం చదువుతూ ఉంటే ప్రియులారా, మరి వీరికి ఒక పరీక్ష వచ్చింది, వీళ్ళకి ఒక శోధన వచ్చింది. ఒక పెద్ద ప్రతిమను వాళ్ళు నిలబెట్టడం, ఒక పెద్ద ప్రతిమను నిలబెట్టడం, దానికి సాగిలపడమని వాళ్ళు చెప్పడం. అప్పుడు వీళ్ళు అంటారు, మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆమె సియోను నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు.
మీ జీవితంలో ఎన్ని పరీక్షలైనా రాని, లోకం నీకు ఎన్ని పరీక్షలైనా తీసుకురాని, ప్రతి పరీక్షలో నుండి నా దేవుడు నిన్ను రక్షించడానికి, నీకు విజయాన్ని ప్రసాదించడానికి నా దేవుడు శక్తిగల దేవుడు, శక్తిగల దేవుడు, శక్తిగల దేవుడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు రక్షిస్తాడని వీళ్ళు మాట్లాడినప్పుడు అగ్నిగుండం 7 అంతలుగా అగ్నిని వాళ్ళు పెంచేశారండి. కానీ వీళ్ళు విశ్వాసమును బట్టి అగ్ని బలం చల్లారిపోయింది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. అగ్నికి ఒక గుణం ఉందండి, అది చల్లారిపోయేటట్లు ప్రభు చేశాడు. అగ్ని బలాన్ని చల్లార్చారు. మన దేవుడు అగ్నిల నుండి మనల్ని కాపాడడానికి, తప్పించడానికి, రక్షించడానికి మన దేవుడు శక్తివంతుడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు కొన్ని ప్రమాదాలు వేగిరంగా కొన్నిసార్లు సమస్యలు పెరుగుతూ ఉంటుంది. కానీ అంతే వేగిరంగా అది ఎంత భయంకరంగా మన మీదకి వచ్చినా దాన్ని దేవుడు మేలుగా మార్చేస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. దమస్కు మార్గాన సౌలు వేగిరమే, గుర్రం ఎక్కి వస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఫాస్ట్గా. మీరు నడిచి వచ్చినప్పుడు ఫాస్ట్గా వస్తారా? బైక్లో వచ్చినప్పుడు ఫాస్ట్గా వస్తారా? చెప్పాలి. మీరు నడిచి వచ్చినప్పుడు కొంచెం టైం పడుతుంది. గోరంట్ల నుండి ఇక్కడ రావడానికి నడిచి వస్తే ఒక 15 మినిట్స్ పడుతుందా? 15 మినిట్స్ గోరంట్ల నుండి మనం ఇక్కడికి నడిచి రావడానికి 15 మినిట్స్ పడుతుందా టీచర్ గారు? ఒక 15 మినిట్స్ పడుతుంది. బైక్లో అయితే ఒక 5 మినిట్స్లో వచ్చేయచ్చు. అంటే కొన్నిసార్లు కొన్ని సమస్యలు రథం ఎక్కి వస్తుంది, కొన్నిసార్లు కొన్ని సమస్యలు గుర్రం ఎక్కి వస్తుంది వేగంగా. సౌలు దమస్కు పట్టణానికి వస్తున్నాడు అంటే, దాని గుర్రం ఎక్కి వస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే క్రైస్తవులకి ప్రమాదాన్ని కలుగు చేయలేని వేగంగా బయలుదేరి వచ్చాడు. కానీ దేవుడు దమస్కు మార్గంలో సౌల్ని ఎదుర్కొని సౌల్ని దేవుడు పౌలుగా మార్చేశాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. సమస్యలు అది ఎంత బలమైనదైనా కానీ, ఎంత వేగంగానే రాని, నీ దగ్గరికి వచ్చేసరికి నా దేవుడు దాన్ని నీకు అనుకూలంగా మార్చేయబోతున్నాడండి. నీ దగ్గరికి వచ్చేసరికి దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నాడు. అగ్ని బలాన్ని దేవుడు చల్లార్చేశాడు. హల్లెలూయా. మరి మీ జీవితాల్లో కొన్ని ప్రమాదాలు వేగిరంగా వాహనం ఎక్కి వేగిరంగా వచ్చి నేను వేదన పరచాలని కోరుకుంటుందేమో. నీ దగ్గరికి వచ్చేసరికి ఏంటండి అగ్ని బలం చల్లారిపోయి ఆ భయంకరమైన సమస్య కూడా ఉప్పెనలాగా లేచిన ఆ సముద్రపు అలలు వచ్చేసి నీ పాదాలు, కొన్నిసార్లు కొన్ని అలలు చూడండి చాలా వేగంగా లేచి వస్తుంది, మన దగ్గరికి వచ్చేసరికి జస్ట్ మన పాదాలను తడిపి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. నేను ఎదుర్కొంటున్న సమస్య, నిన్ను బెదిరిస్తున్న సమస్య, నిన్ను భయపెడుతున్న సమస్య ఎంతటిదైనా కానండి ప్రభు నీతో ఉన్నాడు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ విశ్వాసాన్ని గణపరచబోతున్నాడు. అది ఎంత వేగంగా వచ్చినా వెనక్కి తిరగాల్సిందే. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఒక విష సర్పం దైవజనుడైన పౌలు గారి చేతికి చుట్టుకున్న ఒక విష సర్పం, అది ఒక సర్పం, అది విష సర్పం. అది ఆయన చేతికి చుట్టేసుకునేది. అది చాలా ప్రభావవంతమైనది. అది కాటేస్తే మనిషి బతకలేడు, నిమిషాల మీద చనిపోతాడు. అలాంటి ఒక సర్పం అతని చేతికి చుట్టుకునిందండి. అతని చేతికి చుట్టుకునేంతవరకు అది ఒక విష సర్పమే కావచ్చు, ఆయన చేతిలోనికి వచ్చేంతవరకు అది భయంకరమైన సర్పమే కావచ్చు. ఒక్కసారి పౌలు గారి చేతిలోకి అది వచ్చిన తర్వాత అది తన బలాన్ని కోల్పోయిందండి. ఆయన ఎదిలించాడు, నిప్పులు పడి చనిపోయింది. కనుక నేను అంటాను, మీ జీవితంలో అది ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులైనా నీ దగ్గరకు వచ్చేంతవరకు అది ఎంత గొప్పదైనా కావచ్చు, నీ దగ్గరికి వచ్చేసరికి ప్రియులరా అది బలహీనపడిపోతుంది. నీ దగ్గరికి వచ్చేసరికి అది బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. మనం ఆరాధిస్తున్న దేవుడు సియోను నుండి మనల్ని రక్షించునుగాక. ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, దేవుడు ఎందుకు ఈ పరీక్ష మన లైఫ్లోకి? వింటున్నారా? నాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది? నేనేం తప్పు చేశాను? మనం ఏం చేసాం? ఎందుకు మనల్ని ఈ సమస్యలు వెంటాడుతున్నాయి? దేవుని అనుమతి లేకుండా మన తల నుండి ఒక తల వెంట్రుకలు కూడా రాలదు. మీకు అర్థమవుతుందా? మన తల నుండి ఒక తల వెంట్రుకలు రాలాలన్నా దేవుని చిత్తాన్ని బట్టి జరుగుతుంది. దేవుని చిత్తాన్ని నమ్మే మన జీవితంలో ఈ పరీక్షను దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు? ఎందుకు ఈ ప్రాబ్లం నా లైఫ్లోకి వచ్చింది అని పరీక్షించుకుంటుంటావు, అంటూ ఉంటావు, ఆలోచిస్తూ ఉంటావు. ప్రేమైన వల్లరా, ఒక పరీక్ష మన జీవితంలోకి వచ్చిందంటే, ఒక శోధన మనలోనికి వచ్చిందంటే, ఒక అగ్ని పరీక్ష మన జీవితంలోకి వచ్చిందంటే దాని వెనకాల దేవుడు మనకు ఒక గొప్ప ఘనతనిస్తున్నాడని అర్థం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. గుడారాల పండుగ ముందు నాకు సడన్గా గొంతు పోయింది, అసలు మాట్లాడలేకపోతున్నాను. ఇంకొక 2-3 రోజులు గుడారాల పండుగ, సండే కూడా నాకు వాయిస్ పూర్తిగా ఎప్పుడు డ్యామేజ్ అవ్వలేదు, అంతగా డ్యామేజ్ అయిపోయి అసలు మాట్లాడలేనికి ఇబ్బంది పడుతున్నా. ఒకటే దగ్గు,
ప్రభు ఎందుకు నాయనా నాకు ఇలా అయింది గొంతు అని అనుకున్నాను. గుడారాల పండుగ వచ్చేసరికి నాకు మంచి స్వరణ దేవుడు ప్రసాదించాడు. హల్లెలూయా. నేనే ఆశ్చర్యపోయాను, అసలు ఏమైంది అంటే గుడారాల పండుగ ముందు స్వరం, గుడారాల పండుగలు మరి వాక్యం చెప్పాలి, పాటలు పాడాలి, చాలా పనులు ఉంటాయి కదండి. మరి సడన్గా త్రోటు ప్రాబ్లం వచ్చేసి ఆ రోజు ర్యాలీలో కూడా నేను మాట్లాడలేకపోయాను. అంతకు ముందు ఆదివారపు ఆరాధనలో మాట్లాడలేకపోయి చాలా ఇబ్బంది, చాలా సఫర్ అయ్యాను. కానీ దేవుడు గుడారాల పండుగలు అనుకోకుండా నాకు అద్భుతమైన స్వస్థతను విడుదలనిచ్చి అద్భుతంగా ప్రభు వాడుకున్నట్టు. మనకు ఒక పరీక్ష రాబోతుంది, వచ్చిందంటే, ఒక శ్రమ వచ్చిందంటే దాని వెనకాల ఖచ్చితంగా దేవుడు మహిమా భారాన్ని మనకు కలుగు చేయబోతున్నాడు. మహిమా భారాన్ని కలుగు చేయబోతున్నాడు. సరే, ఈ శద్రక్ మేషక్ అబేద్నెగోలు కలిగిన ఆ ఘనత ఏంటంటే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 49వ వచనం చదవండి త్వరగా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 49వ వచనం. అంతటా దానియేలు రాజు దగ్గర మనవి చేసి, రాజు షద్రకు మేషకు అబేద్నెగో అనే వారిని బబులోను సంస్థానాల మీద విచారణకర్తలుగా వాళ్ళని నియమించాను. ఏంటంటే దానియేలేమో రాజు సన్నిధిలో ఉన్నాడు. ఇప్పుడు షద్రకు మేషకు అబేద్నెగోలకి ఘనత వచ్చి ఆ సంస్థానాల్లో వాళ్ళు విచారణకర్తగా మారారంటే ఎవరి రికమెండేషన్ మీద వచ్చినట్టు వాళ్ళు చెప్పాలండి. ఎవరండి రికమెండేషన్ చేసింది? ఎవరు? చెప్పాలి. ఎవరు రికమెండేషన్ చేశారు? మీకు అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? లేకపోతే ఊరికి తల ఊపుతున్నారా? ఎవరి వల్ల వాళ్ళకి ఆ స్థాయి వచ్చింది? చెప్పాలి. ఎవరి వల్ల? దానియేలు రాజుగారు ఒక కల కన్నాడు. ఏంటంటే ఆ కల మర్చిపోయి కలవరపడుతున్నాడు. అప్పుడు దానియేలు వెళ్ళి దానికి అర్థం చెప్పాడండి. అప్పుడు దానియేలుకి పెద్ద ఘనత వచ్చిందండి. ఘనత వచ్చినప్పుడు అరే నేను ఒక్కనే ఘనత పొందే ఎట్లా, వీళ్ళు కూడా ఉన్నారు కదా నా ఫ్రెండ్స్ అని, అయ్యా వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళు ముగ్గురు షద్రకు మేషక్ అబేద్నెగో వీళ్ళు నా ఫ్రెండ్స్ అయ్యా, వీళ్ళు కూడా ఏదైనా చిన్న పోస్ట్ ఇస్తారా, ప్రైజ్ అలాడ్ అని అడిగితే అప్పుడు ఎవరిని బట్టి వచ్చింది ఆ స్థాయి వాళ్ళకి? చెప్పాలి. ఎవరిని బట్టి వచ్చింది? దానియేలుని బట్టి. దానియేలు రికమెండేషన్ చేస్తే వాళ్ళకి ఆ స్థితి వచ్చింది. అదొక ఎత్తు. ఎంతకాలం ఒక రికమెండేషన్ మీద బతుకుతావా? అందుకొరకు దేవుడు వీళ్ళ జీవితంలో ఒక పరీక్షను తీసుకొచ్చి, గతంలో దానియేలు చెప్పాడు కనుక మిమ్మల్ని సంస్థానాల్లో విచారణకర్తగా పెట్టాను. ఇప్పుడు మీ జీవితంలో ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో మీరు విజయం సాధించారు. దేవుడు మీకు తోడుగా ఉండటం నేను చూశాను. మీరు సేవిస్తున్న దేవుడు పూజార్హుడని నాకు అర్థమైందని బబులోను సంస్థానాలన్నిటి మీద ఉన్నతమైన హెచ్చింపు వరకు వచ్చింది. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా, బిగ్గరగా ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఎవరి రికమెండేషన్ లేకుండా దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడు. ఎవరి సహాయం లేకుండా దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. చేతి సహాయం లేకుండా నా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నరమాత్రపు వాని సహాయం లేకుండా దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడు. మనుషులు సహాయం చేస్తే జీవితం అంతా చెప్తూ ఉంటారు. ఒక ఆయన నాకు ఒక తెల్ల చొక్క కొనిచ్చాడండి ఫెస్టివల్ సందర్భాన. చాలా కాలం క్రిందట ఒక షర్ట్ తీసిచ్చాయా, మీరు ఈరోజు ఈ తెల్లలాలు చేసుకోవాల్సిందే, ఈ తెల్ల అంగి ధరించుకోవాల్సిందని ఫోర్స్ చేస్తే ఫెస్టివల్ ఆ రోజు ఆ డ్రెస్ వేసుకోవడం జరిగిందండి. కొంచెం కాస్ట్లీ డ్రెస్ అనుకుంటాను, కొంచెం మెరుస్తూ ఉంది, బాగుంది ఆ షర్టు. తెలిసిన వాళ్ళందరూ కూడా అన్నయ్య ఏంటి కొత్త షర్ట్ వేసినట్టున్నారు, కొత్త లాల్ చేసినట్టున్నారు, క్లాత్ బాగుందంటే ఈయన పక్కన నేనే కొనిచ్చింది. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత ఒక నలుగురు దాటిన తర్వాత మరలా ఏంటన్నా చాలా హుషారుగా ఉన్నట్టున్నారు, కొత్త బట్టలు వేసినట్టున్నారు, ఎక్కడ కొన్నారు అంటే నేనే కొనిచ్చింది. అర్థమైందండి? ప్రైజ్ లార్డ్. 3 మీటర్లు కొనిపెట్టి ఏంటండి 300 మందికి చెప్పాడు అనమాట. అంటే మనుషులు మనకు సహాయం చేస్తారు, మనుషులు హెల్ప్ చేస్తారు, మనం బతికినంత కాలం చెప్తానే ఉంటారు నా వల్ల. అంటే దానియేలు చెప్పాడని నేను అనట్లేదండి, లోకంలో జరిగే విషయం చెప్తున్నాను. మనుషులు మనకి ఏదైనా హెల్ప్ చేస్తే నేను ఇవ్వకపోతే నీకు లేదు, నేను నీకు అనుగ్రహించకపోతే నీకు లేదని మాటికి వాళ్ళు మనకు గుర్తు చేస్తూనే ఉంటారు. మనకు చేసిన చిన్న సహాయాన్ని ఏంటండి చేసిన చేతి సహాయాన్ని వాడు మరలా మనకు గుర్తు చేస్తూనే ఉంటారు. కానీ నరులెవ్వరి సహాయం లేకుండా నిన్ను హెచ్చించాలని, నిన్ను గణపరచాలని నా దేవుడు శ్రమల గుండా నిన్ను తీసుకెళ్తున్నాడు. చెప్పలు కూడా మంది గట్టి. మరి ఈ రాత్రి శ్రమలో ఉన్నారా, పోరాటాల్లో ఉన్నారా? ఖచ్చితంగా నా దేవుడు మేము రక్షించబోతున్నాడు. ఆయన రక్షించిన తర్వాత ఖచ్చితంగా ఉన్నత స్థాయికి మేము హెచ్చించబోతున్నాడు. త్వరగా చదవండి 2వ మాట, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం. త్వరగా యెషయా గ్రంథం 61వ అధ్యాయం
3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయడానికి బూడిదకు ప్రతిగా పూదండమును దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇవ్వడానికి ఆయన నన్ను పంపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సియోనులో దుఃఖించి వారందరికీ ఉల్లాస వస్త్రమును దేవుడు ధరింపచేస్తాడు. సియోను అనుభవానికి వస్తే మీరు దుఃఖిస్తున్నారా? నా దేవుడు మీకు ఉల్లాస వస్త్రమును ధరింపచేయునుగాక. దానికోసమే బూడిదకు ప్రతిగా పూదండమును దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు దేవుడు స్తుతి వస్త్రమును ధరింపచేయట కొరకే లోకరక్షకుడైన క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. సియోను అనుభవానికి వస్తే మీ దుఃఖాన్ని నా దేవుడు ఉల్లాసముగా మార్చునుగాక. మీ దుఃఖాన్ని సంతోషముగా ప్రభు మార్చునుగాక. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీ దుఃఖం సంతోషమగునుగాక అని చెప్పండి. ఉల్లాసమైన వస్త్రమును దేవుడు మీకు ధరింపచేయునుగాక అని చెప్పండి. హల్లెలూయా. బూడిదలో కూర్చున్న ఫీలింగ్లో మీరు ఉన్నారేమో, మీకు పూదండమును దేవుడు దయచేయబోతున్నాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును దేవుడు ఇవ్వబోతున్నాడు. భారభరితమైన ఆత్మకు దేవుడు స్తుతి వస్త్రమును ధరింపి దేవుడు అంతా మార్చేస్తాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, అంతా మారిపోతుందని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడున్న శ్రమ శాశ్వతం కాదు, మంచి రోజులు రాబోతున్నాయి. నువ్వు సియోనుకు వచ్చావు, నువ్వు సియోన్లో ఉన్నావు. నా దేవుడు నేను సంతోషపెడతాడు. నీకు ఉల్లాస వస్త్రమును దేవుడు ధరింపచేస్తాడు. మనిషి హ్యాపీగా బతకాలండి, మనిషి సంతోషంగా బ్రతకాలి. ఆమె కానీ మనుషుల జీవితాల్లో ఆనందం అనేది ఆవిరైపోతుంది. మన ఆనందాన్ని ఏదో కారణాలు ఏదో కార్యాలు వచ్చి పాడు చేస్తూ ఉంటుంది. ఆనందంగా ఉన్న ఒక కుటుంబం, అది యోబు కుటుంబం. సాతానుగాడు వచ్చేసి ఆ కుటుంబంలో ఉన్న సంతోషాన్ని అంతా పాడు చేసేసాడు. ఆనందంగా ఉన్న కుటుంబం, పిల్ల పాపలతో ఎంతో సంతోషంగా, గొర్రెలు మేకలు పశువులు మంద, ఒంటెలు గాడిదలు గొర్రెల మంద, హ్యాపీగా ఉన్న జీవితం. అతను చూసిన వాళ్ళందరూ అదృష్టవంతుడు అని అంటూ ఉండేవారు. అంత అద్భుతమైన కుటుంబంలో చీడపురుగులాగా ప్రవేశించి సంతోషమంతా పాడు చేసేసాడు సాతాను గారు. అదే పని వాడికి, సంతోషమంతా పాడు చేసేసాడు. ప్రైజ్ ది లార్డ్. యోబుకు తెలుసండి, నా విమోచకుడు సజీవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్ళు మార్గం నా దేవునికి తెలుసు. మనం వెళ్ళే మార్గాలు కొన్నిసార్లు మన కుటుంబస్తులకే తెలియదు. భర్త మనసులో ఏముందో, నీ భర్త గురించి 2 మాటలు చెప్పంటే ఏం చెప్తానండి ఆయన గురించి అంటది. నీ భర్త గురించి ఒక 2 మాటలు చెప్పమ్మా, సాచుకొని చెప్పమ్మా అన్నాం అనుకోండి, ఏం చెప్పాలి, 25 సంవత్సరాలు ఆయనతో కలిసి కాపురం చేసావు కాదమ్మా, ఏం చెప్పాలంటే ఏం చెప్పాలి, విపరీతమైన కోపం తిండిపోతండి. అమ్మ మంచి విషయాలు ఏమి లేవంటే, మంచి విషయాలు ఏముంది అని వాడు పాపను అడుగుతుంది. మంచి విషయాలు ఏమైనా ఉందా మీ నాన్న గురించి అంటే, నీకే తెలియకపోతే నాకేం తెలుస్తుంది చెప్పు. మన మార్గాలు ఏంటంటే కొన్నిసార్లు మన తోడుపుట్టిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కట్టుకున్న భార్యకి అర్థం కాకపోవచ్చు. భార్య సంగతి భర్తకి అర్థం కాదు. భర్తలు ఇద్దరు షాపింగ్కి వెళ్ళారంట. షాపింగ్కి వెళ్తే ఈయన అమ్మాయి తొందరగా లేట్ అవుతుంది, నువ్వు త్వరగా ఏం కావాలో కొనుక్కొని వచ్చేయమనంటే, ఏంటండి అక్కడ డోర్ దగ్గర ఉన్నాడు కదండి, సార్ కూర్చోండి సార్ అన్నాడు. కూర్చోండి అంటే, లేదండి నాకు అర్జెంట్ అంటే, ఇప్పుడంతా షాపింగు లేదు అర్జెంటుగా తీసుకురమ్మన్న నా భార్య వెంటనే వచ్చేస్తా, 10 నిమిషాలు ఇది అయ్యే పని కాదు, మీరు ఇక్కడ కూర్చోండి మీకు ఒక కూల్ డ్రింక్ తెచ్చేస్తాను. అదేంటయ్యా అంటే, ఎంతమంది స్త్రీలు నేను చూడట్లా, ఇక్కడ కూర్చోండి ఖచ్చితంగా 3 గంటలు పడతాను. లేదు నేను అస్సలు 30 నిమిషాలు వెళ్ళిపోవాలంటే, నీవు కూర్చొని నేను చెప్తాను కదంటే, వాచ్మెన్కి తెలుస్తుంది కానీ అంటే ఆడవాళ్ళ సంగతి పాప వాళ్ళ ఆయనకి తెలియట్లా. ఆయన చెప్పినట్లుగా 3 గంటలు పట్టింది. ఏంటండి ఈ డిజైన్లో ఆ కలర్ లేదా, ఆ కలర్లో ఈ డిజైన్ లేదా, ఇది కొంచెం అంచు ఎక్కువ అయినట్లేదా. ఆయన బెంచ్ మీద ఉన్నాడు, ఈమె అంచు గురించి మాట్లాడుతుంది. ప్రియులారా, కొన్నిసార్లు మనతో ఉన్న వాళ్ళకి మన మార్గాలు అర్థం కాదు, మన మనసు ఏమో అర్థం కాదు. యోబు భక్తుడు, నేను నడుచు మార్గం నా దేవునికి తెలుసు. చెప్పట్లు కూడా మన గట్టిగా శోధించబడిన మీదట నేను సువర్ణముగా మారుతాను, నా విమోచకుడు సజీవుడు, కన్నులారా నా దేవుడు నేను చూస్తాను.
మీ జీవితంలో ప్రియులారా ఎన్ని పోరాటాలుగా, దుఃఖంలో, విలాపాల్లో, ఎటువంటి బూడిదలో కూర్చున్న అనుభవం, దేహమంతా ఎటువంటి గాయాలు, కురుపులు, పెంకుతూ ఎటువంటి గీరుకుంటున్నాడు. చాలా భయానకమైన బాధ, రక్తం చీము కారుతుంది తన దేహం నుండి. తనకు తెలుసండి సాతానుగాడని నా జీవితం నుండి దూరం చేస్తున్నాడేమో, కానీ దేవుడు అన్నీ నాకు ఇస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సైతానుగాడు మన దగ్గర నుండి ఏదన్నా మన సంతోషాన్ని తీసేస్తాడు, మన ఆనందాన్ని తీసేస్తాడు, మన దేవుని మహిమ పరచకుండా చేస్తాడు. ఏదో ఒక సమస్యలు తీసుకొచ్చి హ్యాపీ కడుపు నిండి అన్నం తినకుండా చేస్తాడు. మనం తింటున్న అన్నం కొంచెం తినేటప్పుడు మన దగ్గర నుండి లాగేస్తాడంటే ఎవరండి లాగింది అంటారేమో. అంటే అన్నం ముందు కూర్చున్నప్పుడు అన్నం తినబుద్ధి కాదు, ఏదో పోరాటాలు, ఏదో సమస్యలు ఉంటుంది. అది ఎటడి అన్నంలో చేతులు కడుక్కునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కొంతమంది అన్నం తింటారు, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు అన్నంలో పడుతుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనల్ని ఆనందంగా సంతోషంగా బ్రతకనివ్వడు. కానీ మన జీవితాల్లో చూడండి, పిల్లల్ని లాగేశాడు, గొర్రెల్ని తీసేశాడు, ఒంటెల్ని తీసేశాడు, అన్ని బిజినెస్ అన్నీ పోతుందండి. వన్ బై అన్నీ పోతుంది. ప్రియులారా, మనకు పోయేదే కనబడుతున్నాయేమో, నీ లైఫ్లో నుండి వెళ్ళిపోయినాయి కనబడుతున్నాయేమో. ఆ సాతాను కూడా ఒక్కొక్కటి తీస్తున్నప్పుడు అక్కడ ఇంకొక దూత నిలబడి రాసుకుంటా ఉంటాడు. ఏం పోయినాయి? గొర్రెలు ఎన్నమ్మా? చెప్పాలి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు. ఒకటి చెప్పండి. నంబర్ 1, 7,000 గొర్రెలు దేవదూత రాసుకుంటా ఉన్నాడు. నెక్స్ట్ 3,000. నంబర్ 2, 3,000 ఒంటెలు. 3,000 ఒంటెలు. నెక్స్ట్ నంబర్ 3, 500 జతల ఎడ్లు. 500 జతల ఎడ్లు అంటే ఒక 1000 ఎడ్లు అంతేనమ్మా? 1000 ఎడ్లు. 500 ఆడుగాడిదలు. 500 ఆడుగాడిదలు. నంబర్ 4, బహుమంది పనివారు. నంబర్ 5 వచ్చి బహుమంది పనివాళ్ళు. ఇంకా కుమారులు 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు. ఇవన్నీ కూడా 1 బై రాస్తుంటే ఇంకొక దూత అడుగుతున్నాడు, ఏంటి రాస్తున్నావు అంటే, ఈ సైతానుగాడు ఎన్ని లాగేస్తున్నాడు యోబు దగ్గర, అది ఎంత తీసేసినా ఓ రోజు రాబోతుంది, ఏదేదైతే తీసాడు అవన్నీ లెక్క రాసుకోవాలి. ఎందుకంటే మరలా రెండంతలుగా మనం ఆయనకి దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. రెండంతలుగా ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు సాతాన్ని జీవితం నుండి ఏదైతే తీసేస్తున్నాడో నువ్వు కలవరపడవలసిన అవసరం లేదండి. రెండంతలుగా దేవుడు మరలా మీకు దాన్ని దయచేయబోతున్నాడు. హల్లెలూయా. సియోన్లో దుఃఖించే వారికి దేవుడు ఉల్లాస వస్త్రమును ధరింపచేస్తాడు. బూడిదకు ప్రతిగా పోతుంది, అన్నీ మారిపోతుందండి. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు దేవుడు స్తుతి వస్త్రాన్ని దేవుడు ధరింపచేస్తాడు. అంత మంచి జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడున్న సమస్యలు శాశ్వతం కాదు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఎప్పుడున్న సమస్య శాశ్వతం కాదు, ఇప్పుడున్న శ్రమలు శాశ్వతం కాదు, ఈ దుఃఖం శాశ్వతం కాదు. చెప్పాలి, ఈ బూడిద శాశ్వతం కాదు, ఈ భారభరితమైన ఆత్మ శాశ్వతం కాదు, ఈ దుఃఖం శాశ్వతం కాదు, అంత మారిపోతుంది. హల్లెలూయా. మీరు పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి దేవుడు దయచేయబోతున్నాడు. మిమ్మల్ని ఉల్లసింప చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఉత్సాహపరచబోతున్నాడు. మీకు స్తుతి వస్త్రమును దేవుడు దయచేయబోతున్నాడు. మీకు పూదండమును దేవుడు దయచేయబోతున్నాడు. ఆనంద తైలముతో నా దేవుడు మీ ఒక్కొక్కరిని అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సియోన్లో ఒకటి రక్షణ కలుగుతుంది. రెండవదిగా సియోన్లో దేవుడు ఉల్లాస వస్త్రమును మనకు ధరింపచేస్తాడు. మీ నోటి మీద చిరునవ్వు చెరిగిపోకూడదండి. హ్యాపీగా ఉండండి అంతే. కొన్నిసారి హ్యాపీగా ఉండలేము, వాతావరణం అలా ఉంటుంది, కానీ సంతోషాన్ని పోగొట్టుకోవచ్చు. ప్రభు ఉన్నాడు, మనం సియోన్లో ఉన్నాము. ఎక్కడున్నామండి మనం? సియోన్. అన్నీ మారిపోతుంది, ప్రతిదానికి ప్రతిగా దేవుడు ఇస్తాడు. నెక్స్ట్, హల్లెలూయా. ఇంకొక మాట, యోవేలు గ్రంథం 2:23 ఫాస్ట్గా చదవాలి, టైం అయింది. యోవేలు గ్రంథం 2:23. యోవేలు ప్రవచన గ్రంథం 2:23. సియోను జనులారా ఉత్సహించి, సియోను జనులారా మీరు ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించి, దేవుని యందు మీరు సంతోషించండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహిస్తాడు. వానను కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ప్రియులారా, సియోన్లో కలిగే ఆశీర్వాదం ఏంటంటే, సియోన్ నివాసులు సంతోషంగా ఉండాలి. దేవుడు తొలకరి వర్షాన్ని ఇస్తాడు, కడవరి వర్షాన్ని ఇస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఒక పంటకు 2 వర్షాలు కావాలి. ఒక పంట పండాలంటే ముందు తొలకరి వర్షం కురిసినప్పుడు విత్తనాలు విత్తుతారు. ఆ తర్వాత కడవరి వర్షం వచ్చినప్పుడు
పంట పరిపూర్ణమై ఆ పంట ఏంటండి ఇంటికి చేరుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఈ 2 వర్షం ఆత్మీయ జీవితాలు కూడా ప్రియులారా తొలకరి వర్షం, పరిశుద్ధాత్మను మనం పొందాం. అది తొలకరి వర్షానికి సాదృశ్యం. కడవరి వర్షం మన మీద కుమ్మరించబడినప్పుడు మనం ప్రభు రాకడలో ఎత్తబడతాం. చెప్పండి కూడా మందరు గట్టిగా, గట్టి 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 పరలోకమైన ఇల్లును మనం చేరుతాం. ఈ 2 అనుభవాలు సియోన్లో ఉన్న వాళ్ళకి తొలకరి వర్షము, కడవరి వర్షం. దేవుడు అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక. 4వ మాట మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీకా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరానికి యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి. ఆయన మార్గముల గురించి మనకు బోధిస్తాడు. ఆయన త్రోవలో నడుచుకుందామని సియోనులో నుండి ధర్మశాస్త్రం వినబడుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. యెరూషలేము నుండి దేవుని వాక్కు బయలుదేరుతుందండి. అప్పుడు యాకోబు దేవుని మందిరానికి వెళదాము రమ్మని జనులు మాట్లాడుకొని ప్రియులారా గుంపులుగా దేవుని సన్నిధికి వస్తారు. ఆయన తన మార్గాన్ని గురించి మనకు అక్కడ బోధిస్తాడు. మనం ఆయన త్రోవను నడుచుకుందామని గుంపులుగా కదిలి వస్తారు. సియోన్లో మనం వస్తే ఇక్కడ ఆయన ధర్మశాస్త్రం మనకు బయలుపరచబడుతుంది. దేవుడు సియోన్లో మాట్లాడతాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సియోన్లో ప్రభు మనతో మాట్లాడతాడు. ఈరోజు నాకు ఒక అన్న కలిశారు. మాకు చాలా సేవలో చాలా సహకారంగా సహాయం చేసిన సహోదరులు. ఒక గవర్నమెంట్లో ఒక మంచి జాబ్లో ఉన్నారు. బ్రదరు ఒకసారి దేవుని సన్నిధికి వచ్చారంట. దేవుని సన్నిధి మందిరానికి వచ్చారంట. మేబీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ రోజు పాట పాడుతున్నానంట నేను. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణ పాడుతున్నానంట. ప్రియులరా సియోన్లో దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సియోన్లో అది పాట ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా. ఆయన మొదటిసారి వచ్చారంట. ఆ పాట వింటుంటే నేను ఆయన పెద్ద పరిచయం లేదు. అండ్ వాళ్ళు కూడా మొదటిసారి వచ్చారంట. ఇక్కడెక్కడో బయట కూర్చున్నారంటండి. పాడుతూ ఉంటే పెద్ద అధికారి ఆయన, గవర్నమెంట్లో మంచి జాబ్ అయిన ఓరని ఏడుస్తున్నాడంటండి. నాకే తెలియదన్న అట్లా నాకు ఏడుపు వచ్చేసింది. దేవుడు నన్ను దర్శించాడు. సో కాబట్టి ఇక్కడికి వస్తే చాలన్నా మాకు ప్రాణానికి హాయిగా ఉంటుంది. అప్పటి నుండి మందిరానికి రావడం ప్రారంభించారు. ఆ తర్వాత నాకు పరిచయం అయ్యారు. మాకు సేవలో చాలా సహకారాన్ని ఆ బ్రదర్ అందిస్తూ వచ్చారు. ఆయన ఉద్యోగరీత్యా ఇప్పుడు వేరే ప్రాంతాలకి వెళ్ళినా ఆయన అంటారు, నాకు ఇక్కడ హోసన్న ప్రార్థన మందిరానికి వస్తేనే నాకు బాగుంటుందని. ఇక్కడికి వస్తే కళ్ళు మూసి ఏదో దివ్యమైన దర్శనాలు కనబడుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి అనుభూతి కలగలేదన్న, ఇక్కడ నాకు ఆ అనుభూతి కలిగింది. కనుక నేను ఎంత సంపాదించినా ఎంత తిరిగినా నా మనసంతా దేవుని మందిరం మీద ఉంటుందని ఆయన అంటాడు. త్వరలో నాకు రిటైర్డ్ అనేది జరుగుతుందని, అవసరమైతే ముందుగానే రిటైర్మెంట్ ఇచ్చేసి నా శేష జీవితం ఇటు దేవుని మందిలోనే బతికేద్దామని అనుకుంటున్నాను అని చెప్తే నాకు చాలా దేవుని వాక్యం దర్శిస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటంటే సియోనుకు వస్తే అక్కడ ధర్మశాస్త్రం వినబడుతుంది. సియోనుకు వస్తే ఏంటంటే అక్కడ దేవుని వాక్యం వినబడుతుంది. ఆ వాక్యం మనల్ని దర్శిస్తుంది. అప్పుడు జనులు అంటారు, యాకోబు దేవుని మందిరానికి వెళదాము రండి, యాకోబు దేవుని మందిరానికి వెళదాము రండి, అక్కడ ఆయన తన మార్గాన్ని గురించి మనకు బోధిస్తాడు, ఆయన త్రోవలో మనం నడుచుకుందామని చెప్పి గుంపులుగా ప్రజలు వస్తారు. కనుక సియోను అనుభవానికి నీవు వచ్చినప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు. చాలా ఉన్నాయండి. చాలామంది చాలా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. విని నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. నేను రీసెంట్గా మొన్న ఒక మాట చెప్పాను. అదేంటంటే, మీ వాళ్ళు ఎక్కడైనా దూరంగా ఉన్నారేమో, కానీ వాళ్ళ కోసం మీరు ఇక్కడ విశ్వసించి ప్రార్థన చేయండి, వాళ్ళ జీవితంలో ప్రభు కార్యం చేస్తాడు.
ఆమేన్. మీరు ఇక్కడుండి ప్రార్థన చేయండి, అక్కడ వాళ్ళ జీవితంలో ప్రభు కార్యం చేస్తారంటే, మన మందిరానికి వచ్చి ఒక బ్రదరు ఇలా ప్రార్థన చేశారంట. వాళ్ళ 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 బాస్ ఒక ఆయన ఉన్నారండి, ఆయన కొంచెం ఆలస్యంగా వివాహం చేసుకున్నారు. ఆయనకి 45 years ఉంటుంది, కొంచెం లేట్గా, ఏదో కారణాలు ఉంటుంది కదండి, జాబ్ పర్పస్ మీద ఏదో మొత్తం మీద బిజినెస్ మీద కొంచెం ఆలస్యంగా వివాహం చేసుకుని అప్పటికి ఆయనకి 45 years ఉంటుంది. ఆయన వివాహం చేసుకున్న ఆ సహోదరికి 43 years ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఇంకా ఆ ఏజ్లో పిల్లలు కలగడం కష్టమని అన్నారంట. అప్పుడు వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేశారంట, ఆలస్యంగా వివాహం జరిగింది, ప్రభు వాళ్ళకి గర్భఫలం ఇవ్వండి అని ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసి ఆ తర్వాత వాళ్ళతో షేర్ చేశారంట, బ్రదర్ మేము మీకోసం ప్రార్థన చేశాము, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మేము ప్రార్థన చేస్తాం, మీకు గర్భఫలం ఇస్తానంటే ఆ బ్రదర్ నవ్వాడంట. అదేంటండి, ఇప్పటికీ నాకు ఏజ్ చాలా అయింది, అండ్ నా మిస్సెస్ కూడా 43 years, సో ఇప్పుడు పిల్లలు అనడం అది కష్టం, మీరు ఏదో చెప్తున్నారంటే, లేదండి మేము ప్రార్థన చేస్తాం, దైవ సేవకులు మాకు చెప్పారు, మీరు ఇక్కడుండి ప్రార్థన చేస్తే వాళ్ళు ఎక్కడున్న వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతుందని అన్నారు, కాబట్టి ఖచ్చితంగా సార్ మీ జీవితంలో ఇలా జరుగుతుందని చెప్పారంటండి. సరే అని, సర్లే మీరు ఏదో చెప్తున్నారులే అని వాళ్ళు కూడా అంత పెద్ద సీరియస్గా తీసుకోలేదంటండి. దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు ఆ సహోదరికి దేవుడు గర్భఫలాన్ని ప్రసాదించాడు. హల్లెలూయా. ప్రేమైన వారు, ఆయన సన్నిధిలో ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సియోనుకు రండి, సియోను అనుభవానికి రండి, సియోనులో ఆయన ధర్మశాస్త్రం వినబడుతుంది. ఇక్కడ దేవుడు తన వాక్కుని దేవుడు బయలుదేరి చేస్తాడండి. ఆ మాట విన్న ప్రజలు గుంపులుగా దేవుని సన్నిధికి వస్తారు. ఇది సియోను యొక్క ఆశీర్వాదం.